మార్చాలి కదా, కొత్త డిపిఆర్ ఇవ్వాలి. డిపిఆర్ ఇప్పుడేం మార్చరు, ముందు అసలు ఆ వర్క్ చూడాలి. డిపిఆర్ ఇంకా కొత్తగా మార్చేదే ఉంది, పాత డిపిఆరే అమలు చేయాలి అంతే. అంటే పెంచుతారు కదా మొన్న ఆయన అన్నట్టు 36% అప్పటికి. అది మళ్ళీ దాని వేరే, అది డిపిఆర్ లో కాదు, ఈ ఎక్స్పెండిచర్ లిస్ట్ లో ద్రవ్యోల్బణం అన్నటువంటి పేరుతో అది కాంట్రాక్టర్ అడగాలి. కాంట్రాక్టర్ బదులు ఈయన అడిగేశారు. ప్రాక్టికల్ కాంట్రాక్టర్ చెప్పాలి నాది ఎట్ట అయింది కాబట్టి అని చెప్పేసి చెయ్యాలి. అక్కడ నడుస్తుంది. ముందు అసలు ఈ కాంట్రాక్టర్ ఉంచుతారా లేదా అన్నది కూడా తెలియదు కదా, ప్రాక్టికల్ గా ఉండదు చూసుకోవాలి. కానీ ప్రాక్టికల్ గా చూస్తే ప్రత్యేక హోదా అంశమే, అంటే ఆయన 1,00,000 కోట్లు అడిగారా లేదనేది ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు, లేదంటే వీళ్ళు రాస్తున్నారా ఏంటనేది. హోదా అంశం కూడా ప్రస్తావన తీసుకురావట్లేదు ఒక్కసారిగా. అంటే భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి, ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి జాలి చూపిస్తున్నారా కేంద్రం మీద ఆంధ్రప్రదేశ్ విషయంలో? రాదని తెలిసి దాన్ని కెలికి ఎందుకు గొడవ పెట్టుకోవాలి? నేను మొదటి నుంచి చెప్తున్నా, హోదాకు కావాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి లేవు. హామీ ఇచ్చాడు కాబట్టి ఇవ్వమంటున్నారు. ఉమెన్స్ బిల్లు కూడా హామీ ఇచ్చారు, లేకపోతే ఆ వేదికగా బోల్డ్ హామీలు ఇస్తూనే ఉంటారు. హామీలు అన్నటువంటిది కాదు, బిల్లులో పెట్టాలి. బిల్లులో ఎందుకు పెట్టలేదు? రాజ్యాంగ సవరణ చేయాలి. హోదా ఇవ్వాలంటే హోదా ఇచ్చేటటువంటి వాటికి మామూలు జీవో చాలు. ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలు, అట్లాంటి వాటికి బిల్లు ఇదక్కర్లా, ప్రత్యేకించి రాజ్యాంగ సవరణ అక్కర్లా.